వ్యూయర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. మా గోవా ట్రిప్లో ఇది థర్డ్ డే అండి. ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ. సో యాజ్ యూజువల్గానే ఈరోజు కూడా మంచి కాఫీ చేసుకున్నాము. కాఫీతో మా డే స్టార్ట్ అయింది. ఇట్లా బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, అలాగే చాలా ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీ పౌడర్, టీ పౌడర్, గ్రీన్ టీ అలాంటివన్నీ ప్రొవైడ్ చేశాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ టేస్ట్ చేసాము, బాగున్నాయి. కాసేపు కూర్చొని వ్యూని ఎంజాయ్ చేసాం అలా కాఫీ తాగుతూ. ఈరోజు డే ప్లాన్ ఎలా ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం అవన్నీ మంచిగా ప్లాన్ చేసుకుంటూ, అలాగే ఇన్ని ఇయర్స్ మా మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. మేమిద్దరం మాత్రమే, పిల్లలు కూడా ఇంకా పడుకునే ఉన్నారు. సో కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి కిందకి దిగాం. యాజ్ యూజువల్గానే చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఇక్కడ. బట్ నిన్నటి దానికి ఈ రోజుకి కొన్ని ఐటమ్స్ అయితే చేంజెస్ ఉన్నాయి. రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ అయితే అలాగే ఉంటాయి, స్పెషల్ ఐటమ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా నూడిల్స్ నుంచి, పాస్తా నుంచి, క్రిస్పీ బెకాన్, ఇవన్నీ ఇలా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. మేమైతే ఇవి ట్రై చేయలేదు. పోర్క్ అలాంటివి తినేవాళ్ళు, హ్యామ్, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. మేము రెగ్యులర్గా మనకి ఇష్టమైన ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ఉన్నవన్నీ ట్రై చేసాము, బాగున్నాయి. డోనట్స్ పిల్లలు ఇష్టంగా తిన్నారు. అలాగే ఐస్ క్రీమ్స్, పరాటా, బేకింగ్ ఫుడ్స్, కేక్స్, పేస్ట్రీస్, జ్యూసెస్, ఫ్రూట్స్, రకరకాల వెజ్ సలాడ్ కావాలన్న వాళ్ళకి వెజ్ సలాడ్, శాండ్విచ్ చేసుకోవాలంటే శాండ్విచ్, అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఇలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం రెగ్యులర్గా తినేవి కాకుండా కొత్తగా ఉండవి, అక్కడ స్పెషల్ ఉన్నాయి ట్రై చేస్తే మనకి ఆ టేస్ట్స్ ఏమన్నా నచ్చితే బాగున్నవి కూడా తెలుస్తాయి. అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయొచ్చు. అలాగే లైవ్లో దోశ వేస్తాడు. దోశ, ఇడ్లీ, అలా మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్నీ మంచిగా దొరుకుతాయి. అక్కడికి చాలా కల్చర్ వాళ్ళు, చాలా ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పీపుల్ వస్తారు కాబట్టి అందరికీ తినేలాగా అన్ని విధాలుగా అన్ని ఐటమ్స్ పెడతారన్నమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారని. చిన్నపిల్లలకి చాకోస్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు. మన పికిల్స్ ఇవన్నీ ఉన్నాయి పరాటాలతో పాటు. అలా మొత్తానికి చాలా ఐటమ్స్ ఫుల్గా తినేసి, ఎందుకంటే ఈరోజు మేము చాలాసేపు బయట ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఒక హెవీ బ్రేక్ఫాస్టే తిన్నామని చెప్పాలి. ఒక హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఇక్కడే దీని గురించి మెన్షన్ చేయాలి, ఇది చికెన్ పీసెస్. అలాగే పక్కన ఒక బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్తో ఈ చికెన్ సర్వ్ చేస్తారు. ఇదైతే టేస్ట్ ఆసమ్ ఉంది, చాలా బాగుంది. అందుకే చెప్తున్నా, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. అలాగే మనం ఇన్స్టెంట్గా కలుపుకునే కాఫీ టీ కాకుండా ఇక్కడ అథెంటిక్గా టీ కాఫీ చేస్తారు. అది చాలా చిక్కటి పాలతో, మీగడతో వేస్తున్నారు. చాలా టేస్ట్ ఉన్నాయి. అవి కూడా టిఫిన్ చేశాక టేస్ట్ చేసాము. నాకు ఇదొకటి ఇక్కడ కొత్త కనిపించింది. ఇట్లా చెట్లకి మళ్ళీ ఎండు కొబ్బరికాయని మధ్యలో ఏదో వేరు కానీ అంటు కానీ వేసి చెట్టుకేసి కడుతున్నారు. మైట్ బి అట్లా కట్టడం వల్ల మొక్కలు బాగా వస్తాయో లేదంటే ఎందుకు చేస్తారో తెలియదు, కానీ అట్లా ట్రై చేశారు. చాలా చెట్లకి చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. ఈరోజు వర్షం పడకుండా చాలా డే అంతా మంచిగా గడిచింది. కాసేపు వేవ్స్తో ఆడుకున్నాము. ఆ నీళ్ళు వచ్చి కాళ్ళకు తగులుతూ అలలు అలా వెళ్తూ కాసేపు ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యాం. కామ్గా మొత్తం ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా, హడావిడి లేకుండా. అలాగే ఇక్కడ డిఫరెంట్ షెల్స్, ఇవి సీ షెల్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్న బాగున్నాయి కదా. నాకు ఇవి దొరికాయి, చాలా డిఫరెంట్గా అనిపించినాయి, ఎప్పుడూ చూడలే. అదేదో బుక్క ఆకారంలో ఉంది, అది డిఫరెంట్ అనిపించింది. ఇంకా మేము వేరే బీచెస్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. బిట్టు, జశ్వి అయితే చాలా కోఆపరేట్ చేశారు ఈ వెకేషన్ అంతా, జర్నీ అంతా. అసలు ఎక్కడ అల్లరి చేయలేదు, కామ్గా ఉన్నారు. చాలా కోఆపరేటివ్గా అన్నిటికీ తిరిగారు, ఓపిక్గా బాగా ఎంజాయ్ చేశారు ట్రిప్ని కూడా, ఏమీ పేచీ పెట్టలేదు. సో ఇక్కడి నుంచి మాకు ఒక 1 hour అట్లా జర్నీ పట్టింది. నిన్న వర్షం రావడం వల్ల మేము అరీమా బీచ్ నుంచి రిటర్న్ అయిపోయాం కదా తొందరగా. సో
అక్కడ ఒకసారి చూద్దాము మళ్ళీ దాన్ని కొంచెం కూల్గా ప్రశాంతంగా అని చెప్పేసి కాసేపు అక్కడ కూడా టైం స్పెండ్ చేసాము. పిల్లల ఐస్ క్రీమ్స్ అవి అంటే కాస్త అవి తీసుకొని తింటూ ఆ బీచ్ని ఒక హై లెవెల్లో కాసేపు చూసుకొని మళ్ళీ తర్వాత మేము బాగా బీచ్కి వెళ్తున్నాం. ఇంకో పిల్లలిద్దరూ కార్లోనే మంచిగా రిలాక్స్ అయిపోతున్నారు. ఇది గోవాలో ఫేమస్ చర్చ్ అంట. గోవాలో చాలా ఫేమస్ చర్చెస్ ఉంటాయని విన్నాము, కానీ మాకు అంత టైం దొరకలేదు అన్నిటిని విజిట్ చేయడానికి. మేము ఓన్లీ బీచెస్ కవర్ చేసుకున్నాం. చిన్నపిల్లలు కదా, అంత ఫాస్ట్గా అన్నీ కవర్ చేయాలి అని అనుకోలేదు. బట్ మా డ్రైవర్ చెప్తున్నాడు గోవాలో ఇది ఫేమస్ బీచ్ అండి అని. దాన్ని ఇట్లా బయట నుంచే చూసాము. అలాగే ఎక్కడ చూసినా గోవా అంతా కొబ్బరి చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వాటికి పనసకాయలు ఇలా ఫుల్గా బాగా ఎక్కువగా ఉంది ఆ పంట అయితే ఆ ఏరియాలో. ఇలా కేఎఫ్సి అవుట్లెట్ కూడా ఉంది, కనిపించింది. ఇంకా వచ్చేసాం మేము బాగా బీచ్ దగ్గరికి. బాగా బీచ్ అండ్ కలన్గఢ్ బీచ్ చాలా నియర్ బై ఉంటాయి, పక్కపక్కనే. ఆ 2 బీచ్లు కవర్ చేసేసుకోవచ్చు ఒక ప్లేస్కి వస్తే. అలాగే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అంతా నేను కూడా జస్ట్ విండో షాపింగ్ చేశాను. పెద్దగా ఎక్కువ ఏమీ పర్చేస్ చేయలేదు. కాస్ట్ ఏమీ రీజనబుల్గా అట్లా ఏమీ లేవు. బట్ విండో షాపింగ్ చేసి ఏవో చిన్న చిన్నవి తీసుకున్నాను. కీ చైన్, డ్రీమ్ క్యాచర్, మ్యాగ్నెట్స్ అలాంటివి. ఏదో యాజ్ ఏ మెమరీగా ఉంటాయి, గుర్తుగా ఉంటాయి అని చెప్పి. బట్ అన్నిటినీ అయితే కొంచెం అలా అలా చూసుకుంటూ వెళ్ళాను, కొత్తగా ఏమన్నా కనిపిస్తాయని. బట్ నార్మల్గా అన్నీ హైదరాబాద్లో దొరికేలానే ఉన్నాయి. ఈ దండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు సేల్ అని బోర్డు పెడతారు. ఆ బోర్డు మీద చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి చూస్తే చాలా చిన్న ఐటెం చూపిస్తారు ఆ సేల్లో ఉన్నవి, కానీ మనకు నచ్చేవి మాత్రం మళ్ళీ నార్మల్ ప్రైజెసే ఉంటాయి. జస్ట్ అట్రాక్ట్ చేయడానికి అదొక స్ట్రాటజీ అనుకోవాలి. అదొకటి అబ్జర్వ్ చేశాను. అలాగే ఫిక్స్డ్ ప్రైస్ అంటారు. చిన్న చిన్న ఐటమ్సే ఫిక్స్డ్ ప్రైస్లో ఉంటాయి, మిగతా నార్మల్ చెప్తారు. ఇక్కడ వేవ్స్ అయితే మాత్రం సముద్రంలో చాలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయి. అసలు గట్టిగా వచ్చి కొట్టేస్తున్నాయి. అలాగే చాలా నురగలా వస్తున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, జస్మి బిట్టు అందరం కూడా. చూసారా ఎంత వైట్ కలర్లో నురగ, మన సోప్ నురుగు ఉంటుంది అంతలా వస్తున్నాయి. అలానే చాలా పెద్ద వేవ్స్ దూరం నుంచి వచ్చి వెళ్తున్నాయి. ఈ బీచ్లో అలా చాలా టైం స్పెండ్ చేసాం.
వాటర్ గేమ్స్ ఏమీ ఆడలేదు మేము, చిన్నపిల్లలు కాబట్టి. అలా కాకపోయినా మేము వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ గేమ్స్ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే చెప్పాను కదా, లాస్ట్ 2 days రెయిన్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ అలౌ చేయలేదు గేమ్స్ని. సో గేమ్స్ ఏమీ మాకు కనిపించలేదు, మేము వాటిని వాడుకోలేదు కూడా. అలా ఇప్పుడు మేము నెక్స్ట్ ఇక్కడ బీచ్ అంతా కాసేపు స్పెండ్ చేసుకున్నాక నెక్స్ట్ లంచ్ చేయడానికి ఒక మంచి రెస్టారెంట్ కోసం చూసుకుంటున్నాము. ఈ గోవాలో చాలా ఫేమస్ రెస్టారెంట్ అంట కదా, ఏంటి, ఫ్యాట్ ఫిష్. అక్కడికి వెళ్తున్నాం. ఖచ్చితంగా గోవా వచ్చిన వాళ్ళు అక్కడ టేస్ట్ చేస్తారు అని విన్నాము. సో ఫ్యాట్ ఫిష్ అని పెట్టారు కానీ అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి అక్కడ, అవే కంటిన్యూస్గా. సో అక్కడ మేము హాల్ట్ చేసి మంచిగా లంచ్ చేద్దామని చెప్పి ఆగాము. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు, వెయిట్ టైం బాగానే పట్టింది. ఏదన్నా టేబుల్ వేకేట్ అయ్యాకంటే ఖాళీ అయినాక మన నేమ్ లిస్ట్లో ఉంటుంది. మన నేమ్ వచ్చినప్పుడు టేబుల్ అలోకేట్ చేసి ఆర్డర్ తీసుకుంటారు. ఫైనల్లీ మేము ఆర్డర్ చేసుకున్న చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అలాగే ఫిష్ కూడా వచ్చేసింది. ఫిష్ యావరేజ్ అనిపించింది, పెద్ద టేస్ట్ నచ్చలేదు. ఏదో ఒక పీస్ తిని అలా వచ్చేసాం, ఇంకా రూమ్కి చేరుకున్నాం. రూమ్లో ఇట్లా రోజు లైవ్ మ్యూజిక్ ఉంటూనే ఉంటుంది తాజ్లో. అలాగే ఇందాక మీకు చూపించే కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్లూట్, ఈవినింగ్ మ్యూజిక్, గిటార్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటూనే ఉంటాయి, సాంగ్స్. అలా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలైతే పరుగులు మొత్తం, హోటల్ అంతా ఎక్కడికి వెళ్ళాలన్నా యాక్టివ్గా పరుగులు పెట్టడం, ఎంజాయ్ చేయడం అంతా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అసలు అనుకోలేదు, నేను ఇబ్బంది పడతానేమో అనుకున్నాను చిన్నపిల్లలతో, బట్ అట్లా ఏం కాదు. చెప్పిన మాట వింటూ చక్కగా అంతా ఎంజాయ్ చేశారు. నేను ఇదిగో సూప్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా, బాగుంది వేడి వేడిగా. అలాగే పిల్లలకి కూడా బిట్టు సూప్ ట్రై చేశాడు. జస్విన్ అయితే బ్రెడ్ అండ్ బటర్తో ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మా జస్వి ఏంటో ఫొటోస్కి వీడియోస్కి బాగా ఎక్సైటెడ్ అయ్యి చాలా కోఆపరేట్ చేశాడు. స్టార్టర్స్ కోసం ఈ కొరియండర్ ప్రాన్స్ ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, దాని రేటు కూడా అదే రేంజ్లో ఉంది. అలాగే జీరా రైస్, తందూరి రోటీ, కోమ్దిచ్చిం సాకుట్టి అంట ఈ గ్రేవీ కర్రీ పేరు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారా నేమ్ ఎంత ఫన్నీగా ఉందో, నోరు కూడా తిరగలేదు. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని మంచి టేస్టీ స్పైసీ డిన్నర్ రూమ్కి వచ్చేసాం. మా వాళ్ళు ఇంకో లైట్స్ ఆన్ చేయడానికి ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. కాసేపు అలా అలా వాళ్ళకి నచ్చినట్టు ఆడుకున్నారు రూమ్లో అంతా. జస్వి అయితే నాటకాలు చేస్తున్నాడు చాలా. మీ ఆశీస్సులు కూడా మా ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది జస్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియో అండి. గోవా వెళ్ళినప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేసేది మీకు హెల్ప్ అవుతుందని మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.